గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఎయిర్పోర్టు పనుల కాంట్రాక్ట్ కేఎంవి సంస్థలకు కట్టబెట్టిన అంశంపై యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఎయిర్పోర్టులో 206 కోట్ల విలువైన పనులను కేఎంవి సంస్థకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వడంపై ఆరోపణలు చేశారు యార్లగడ్డ. కేఎంవి సంస్థ తనకు సన్నిహితుడైన వ్యక్తిని గత ఎన్నికల్లో తనకు ఆర్థికంగా సాయం చేసినట్లుగా యార్లగడ్డ ఆరోపించారని లేఖలో ప్రస్తావించారు వంశీ. యార్లగడ్డ వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని లెటర్ రాశారు వంశీ. దీని వెనుక కుట్ర జరిగిందన్న దానిపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజాధనం కాపాడాలని లేఖలో కోరారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఏమన్నారో ఓసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడు కాదు. ప్లస్ రెండు ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 206 కోట్లు ఏంటి, అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి, వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని నా ప్రత్యేక పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్న కూడా మీటింగ్లో అదే చెప్పా. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది నొప్పి. ఎస్ ప్లస్ రెండు ఈ కాంట్రాక్ట్ అతను డెఫినెట్ గా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన అతనే. నేను ముమ్మాటికి చెప్తున్నా. కార్యకర్తలేమో మేము దెబ్బలు తిన్నాం, మేము ఆవేదన ఆక్రోశన, పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు కేసులో ఉన్నాం, మా మీదే కేసు పెట్టారు, పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు రాజమండ్రిలో అని వాళ్ళు రోజు అలో లక్షణాన్ని బాధపడుతుంటే నేనేం చేయాలా? కార్యకర్తల అభిష్టాన్ని నేను గౌరవించొద్దా? ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడు కాదు. ప్లస్ రెండు ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 206 కోట్లు ఏంటి, అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి, వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని నా ప్రత్యేక పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్న కూడా మీటింగ్లో అదే చెప్పా. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది నొప్పి. ఎస్ ప్లస్ రెండు ఈ కాంట్రాక్ట్ అతను డెఫినెట్ గా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన అతనే. నేను ముమ్మాటికి చెప్తున్నా. కార్యకర్తలేమో మేము దెబ్బలు తిన్నాం, మేము ఆవేదన ఆక్రోశన, పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు కేసులో ఉన్నాం, మా మీదే కేసు పెట్టారు, పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు రాజమండ్రిలో అని వాళ్ళు రోజు అలో లక్షణాన్ని బాధపడుతుంటే నేనేం చేయాలా? కార్యకర్తల అభిష్టాన్ని నేను గౌరవించొద్దా?